इस ब्रेकिंग చూస్తున్నాం హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ బీసీ సలహాదారు విహెచ్ ప్రధాని మోదీపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని హనుమంతరావు ఆరోపించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా వారిపై చర్యలు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ఎంఎంసీ అన్నాడు, ముస్లిం మావోయిస్ట్ పార్టీ. కానీ మావోయిస్టుల వల్లనే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇద్దరు చనిపోయారు. ముస్లింస్ అసలు వాళ్ళు దేశ స్వాతంత్రంలో మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి భాష మాట్లాడడం, అది కూడా హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ ను బ్లేమ్ చేయడం, అందులో మావోయిస్టుల వల్లనే మా రాజీవ్ గాంధీ అదే విధమంతి మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా బ్రేకింగ్ చూస్తున్నాం మనం హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ బీసీ సలహాదారు విహెచ్ ప్రధాని మోదీపై అయితే ఫిర్యాదు చేశారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అంబర్పేట్ పిఎస్ లో ప్రధాని మోదీపై అయితే కేసు నమోదినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, నిన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో అనేక రకాల విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ యొక్క సభలో మోడీ మాట్లాడినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యంగా ప్రస్తుతం అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ బీసీ సలహాదారు విహెచ్ హనుమంతరావు ప్రధాని మోదీ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. సభలో కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని బి హనుమంతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దేశంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా వారిపై చర్యలు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కోవడం జరిగింది. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు, పలువురు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి నాయకుడిపై ఉంది అంటూ దీని యొక్క అంశం పైన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇద్దరు చనిపోయారు. ముస్లింస్ అసలు వాళ్ళు దేశ స్వాతంత్రంలో మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి భాష మాట్లాడడం, అది కూడా హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ ను బ్లేమ్ చేయడం, అందులో మావోయిస్టుల వల్లనే మా రాజీవ్ గాంధీ అదే విధమంతి మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఆమె కూడా ట్వీట్ చేసి